హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం బ్రహ్మకుమారిస్ నుంచి బీకే లావణ్య మేడం అయితే ఉన్నారు. సిస్టర్తోని మాట్లాడదాం. నమస్తే సిస్టర్. నమస్తే ఓం శాంతి. సో సిస్టర్, ఈరోజు మా ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారు? ఇది యాక్చువల్గా కమలాల సీజన్ కదా. సో కమలాలు అంటే యూజువల్గా ఉట్టిగా తింటారు, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఈ సీజన్లో అండ్ మదర్ నేచర్ ఎంత ఇంటెలిజెంట్ అంటే ఏ సీజన్కి ఏ ఫ్రూట్ కావాలో ఆ ఫ్రూటే ఇస్తాను. బట్ అలా ఉట్టినే తినడం కన్నా వెరైటీగా సాలెడ్స్లో చేసుకుంటే చాలా మంచిది. సో ఇవాళ కమలాలు అండ్ సమ్ వెజీస్ యూస్ చేసి విల్ ప్రిపేర్ అ వెరీ సింపుల్ సాలెడ్. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం చాలా మంచిది, బికాస్ ఇట్ ఈస్ ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ నిండుగా ఉండాలి బ్రేక్ఫాస్ట్లో. సో విల్ ప్రిపేర్ దట్ సాలెడ్ టుడే. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మ్యామ్? సో ఇక్కడ మనం ఫైన్లీ చాప్డ్ క్యాబేజ్ తీసుకున్నాము. ఒకవేళ మీకు క్యాబేజ్ అరగదు అనుకున్నట్లయితే దీని బదులు మీరు లెటస్ వేసుకోవచ్చు. లెటస్ అనేటువంటిది ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి దొరుకుతుంది. సో లెటస్ ఈజీలీ డైజెస్టబుల్. సో క్యాబేజ్ ఆర్ లెటస్ వేసుకోవచ్చు. అలాగే ఫైన్లీ గ్రేటెడ్ క్యారెట్, ఎర్లీ మార్నింగ్ క్యారెట్ చాలా చాలా మంచిది. అండ్ నిండుగా కమలాలు చక్కగా ఇలాగ ఒలిచి మధ్యలో కట్ చేసుకుని, అండ్ డెఫినెట్ గా సీడ్స్ తీసేయండి, లేదంటే తిన్నప్పుడు ఇది ఉంటుంది, చేదుగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కోర్ ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మూడే. బట్ మనకి ఇండియన్స్ కి అన్నిట్లో కొంచెం చట్పటా లేకపోతే మనకి లోపలికి దిగదు. కాబట్టి జస్ట్ మేక్ ఇట్ ఎ లిటిల్ బిట్ జెస్టీ. యూ కెన్ యాడ్ మిక్స్డ్ హెర్బ్స్ మంచివి. అలాగే పల్లీలు వేయించుకున్నామా? జస్ట్ డ్రై రోస్ట్, ఆయిల్ తో కాకుండా జస్ట్ డ్రై రోస్టెడ్ పల్లీస్ వేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అవి తినే అలవాటు ఉంటే అవి కూడా దీని మీద మనం మిక్స్ చేసుకోవచ్చు. అండ్ చిన్న ఘాట్ కోసం కాలా నమక్ తీసుకున్నాం. ఇక్కడ మనం కాలా నమక్ ఈజ్ ఆప్షనల్, అంతే. ఈ మూడు ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ ఈ మూడిటి కాంబినేషన్ మంచి ఫ్లేవర్ అనేటువంటిది ఇస్తుంది. సాల్ట్ డెఫినెట్ గా అవాయిడ్ చేయండి, బట్ మేము సాల్ట్ లేకుండా తినలేము అనుకున్న వాళ్ళు మాత్రం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే కాలా నమక్ ఆల్రెడీ సాల్టీగానే ఉంటుంది. అసలు మనం సలాడ్ తినేదే హెల్దీ కోసం, ఇంకా అందులో మళ్ళీ సాల్ట్. ఎందుకంటే రోజులో తినే ఒక పూట ఫుడ్ అన్నా కొంచెం సాల్ట్ లెస్ గా తింటే, ఎలాగా మధ్యాహ్నం తినే లంచ్, ఇండియన్స్ మన వల్ల కాదు అది, కారం ఉప్పు ఉండాలా. లంచ్ డిన్నర్ లో ఎనీవే సాల్ట్ ఉంటుంది. సో సాల్ట్ నేను ప్రస్తుతానికి అయితే పక్కకు తీసేస్తున్నాను. యూ కెన్ జస్ట్ మేనేజ్ విత్ కాలా నమక్. సో ఎందాక చెప్పినట్టు యూ కెన్ ఐదర్ టేక్ లెటస్ ఆర్ క్యాబేజ్. ఇది ఓకే. సో ముందు మనం క్యాబేజ్ తీసుకుందాం. ఇది ఇలా మెల్లగా చాలా సన్నగా తరుక్కోవాలి. చూడండి, పకోడీకి తరుక్కుంటాం కదా, ఆ మాదిరి తరుక్కోవాలి. అండ్ దెన్ క్యారెట్ తురుము. క్యారెట్ ఇలాగ తురుము రూపంలోనే తీసుకోండి. డోంట్ మేక్ ఇట్ ఇంటూ క్యూబ్స్. ఓకే. ఎందుకంటే సలాడ్స్ లో ఆ వెజ్జీస్ అన్ని కలవాలి. మనం పొయ్యి మీద పెట్టి ఉడికించాం కాబట్టి క్యారెట్ పీసెస్ చేసేసాము అంటే అదేదో మూడు కలవు. సో అందుకని అది కూడా పాయింట్. చాలా మంది మిక్సీ పట్టేస్తూ ఉంటారు, అది బెటర్ అంటారా మరి? ఎలాగోలాగా, బట్ మేక్ షూర్ దట్ ఇట్ కెన్ మిక్స్ విత్ క్యాబేజ్ తో మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇందులో మనం మంచిగా ఆరెంజ్ వేసేసుకుంటే, ఆరెంజెస్ మీకు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఓకే. ఇది ఫుల్ ఆఫ్ వైటమిన్ సి అండ్ ఫైబర్, మార్నింగ్ ఇమ్యూనిటీ చాలా మంచిది ఈ సాలెడ్. అండ్ ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలా మిక్స్డ్ హెర్బ్స్, కాలా నమక్, బ్లాక్ సాల్ట్. మంచి అరోమా వస్తుందా? లైక్ దీని ఎక్కువ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వాటిని ఆ అరోమా కోసమే ఉంటే కొంచెం లైక్ దే సే దట్ గుడ్ ఫుడ్ ఈజ్ చూడ్డానికి బాగుండాలి, స్మెల్ బాగుండాలి, అండ్ ఫైనల్ గా టేస్ట్ బాగుండాలి. సో కొంచెం స్మెల్ ఈజ్ ఆల్సో అట్రాక్ట్స్ కదా టువర్డ్స్ ద ఫుడ్. ఇప్పుడు ఫైనల్ గా రోస్ట్ చేసుకున్న పల్లీలు ఏంటంటే మనం తింటున్నప్పుడు క్రంచీగా, ఇంక ఇందులోకి క్యాప్సికమ్, కీరా లాంటివన్నీ యాడ్ చేయొద్దు. దే వోంట్ గో విత్ దిస్. క్యాప్సికమ్ ఒక రకమైన ఫ్లేవర్ అండ్ కమలాల్ హ్యాస్ అనదర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్. సో ఈ కాంబినేషనే మనకి సెట్ అవుతుంది. సో కమలాల్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది, సో వీ కెన్ యాడ్ సమ్ మోర్. దీనికి ఇంకా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్ ఈ సాలెడ్కి? ఇది డెఫినెట్గా ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్లయితే చాలా మంచిది.
ఓకే. లేకుంటే క్యారెట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐస్ అండ్ హెయిర్. కమలాలు ఆర్ వెరీ గుడ్ ఫర్ ఇమ్యూనిటీ. ఎందుకంటే ఇది ఈ సీజన్ ఎలా ఉందంటే అవును. బయటికెళ్ళి వచ్చాము అంటే ఒక 2, 3 తుమ్ములు, దగ్గు వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. సో కమలాలు కమల్. అనేటువంటివి ఇమ్యూనిటీ పెంచడానికి చాలా మంచిది. అండ్ పల్లీలు ఎనీవే దే ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్స్ కాబట్టి, హెల్దీ ఫ్యాట్స్ సో, కాబట్టి అన్ని మిక్స్డ్ ఉన్నాయన్నమాట. అన్ని మిక్స్డ్ అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని ఇందులోనే అన్ని ఉన్నాయి. మిక్స్డ్ ఉన్నాయి. సో అందుకని ఇది ఎర్లీ యాజ్ బ్రేక్ఫాస్ట్ సబ్స్టిట్యూట్ ఇది చాలా మంచిది. అయితే ఎవ్రీడే ఇలాంటి సలాడ్ తినలేకపోయినా ఇప్పుడు వీక్లీ 7 డేస్లో అట్లీస్ట్ ఒక 3 to 4 డేస్ రా అవును. డైట్ తినడానికి ట్రై చేయాలి. అదే. 7 డేస్ ఇలాంటి తింటే అది ఇంకా ఎక్సెస్ అయిపోయి ఇంకొకసారి పీపుల్ విల్ గో ఫర్ బింజ్ ఈటింగ్. అవును. అలాంటిది కాకుండా అట్లీస్ట్ వీక్లీ ఒక 3 2 to to 4 3 3 to 4 to 4 టైమ్స్ టైమ్స్. ఇలాంటి ఓకే. బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు తర్వాత మామూలు దోశ, ఇడ్లీ అనేటువంటివి ఓకే. తినచ్చు. ఇది స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చామా ఇఫ్ దే వాంట్? స్నాక్ లాగా చేయకపోవడం బెటర్. ఇట్స్ నాట్ గుడ్ బికాస్ ఈ క్యాబేజ్ అనేటువంటిది లిటిల్ బిట్ హార్డ్ ఆన్ డైజెషన్. అది ఓకే. మనం ఈవినింగ్ 4 o'clock 5 o'clockకి తీసుకున్నట్లయితే నైట్ అంతా ఇబ్బంది పడవచ్చు. సో అందుకని దీని బదులు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడమే ఇది మంచిది. ఓకే. అండ్ దీన్ని జస్ట్ కాసేపు ఒక్క 5 minutes లెట్ ఇట్ ఆల్ సెటిల్. అలాగే సలాడ్స్ ప్రిపేర్ చేసి ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. అవును. చాలా మంది చేస్తూ ఉంటాం. లైక్ నెక్స్ట్ డే కూడా తినొచ్చు కదా అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అవును. సి ద బేసిక్ థింగ్ ఈజ్ మనం తినే ప్రతి ఫుడ్లో ఒక ఎనర్జీ ఉంటుంది. అవును. దాన్ని మనం తమో, రజో, సతో అని అంటాం. సాలడ్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి సాత్విక్ డైట్. ఎందుకంటే వీటిలో ప్రాణశక్తి ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే దాన్ని చంపేస్తాం మనం. సో ఇట్ ఈస్ దానికన్నా ఒక ఫ్రెష్ ఇడ్లీ తినడం బెటర్. సో ఒకేసారి నాకు టైం ఉంది కదని తయారు చేసి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోవద్దు. మీరు ఇలాంటి ఫుడ్ తయారు చేసుకుంటున్నప్పుడు దాన్ని ఫ్రెష్గా యాక్చువల్గా వాట్ దే సే ఈజ్ ప్రిపేర్ చేసుకున్న 1/2 hour లోపల ఇట్ షుడ్ బి కన్జ్యూమ్డ్. అందుకని జ్యూసెస్ కూడా చాలా మంది తాగుతున్నామని చెప్పేసి ఆ జ్యూసెస్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా, దానివల్ల ఉపయోగం ఉండదు. కరెక్టే మేడం. దానివల్ల ఐ మీన్ ఉన్న ప్రోటీన్స్ అన్నీ అక్కడే వెళ్ళిపోతున్నాయి. కూలింగ్లోనే పోతాయి. సో దానివల్ల ఉపయోగం ఉండదు. సో ఒక 5 minutes రెస్ట్ అయిన తర్వాత మ్యామ్ అలాగే ఇప్పుడు చాలా మంది నేను ఇంట్లో చూస్తూ ఉంటాను, భర్తతో గొడవ పడుతూ ఉంటారు, ఆ వంట మీద అంత పగ చూపిస్తూ ఉంటారు. అండ్ చాలా మట్టుకి అసలు హ్యాపీగా చేసేది బదులు లైక్ అదేదో పగతో చేస్తున్నా, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా, వర్క్ నుంచి వస్తారు వచ్చి గిన్నెలు ఎత్తేస్తూ ఉంటారు. సో అట్లా చేయడం వల్ల ఫుడ్లో అంత టేస్ట్ రాదు మ్యామ్. దాని వెనకాల ఏమన్నా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా మ్యామ్? డెఫినెట్గా మామూలుగా హిందీలో సామెత ఉంది, జైసా అన్న వైసా జైసా మన్ వైసా అన్న అనేసి. అంటే మన మనసు ఎలా ఉంటుందో దాని ప్రభావం పడుతుంది. కూర మీద ఉంటుంది. అవును మ్యామ్. ఇప్పుడు సింపుల్గా చూస్తే మనం 5 star భోజనం మనకు ఒక రోజు నచ్చుతుంది, మాక్సిమం 2వ రోజు నచ్చుతుంది, 3వ రోజు మళ్ళీ మన అన్నం పప్పు కూరే మనకు కావాలి. వై? బికాస్ ఇట్స్ నాట్ ద టేస్ట్. డెఫినెట్గా ఒక 5 star హోటల్లో దే మేక్ ఇట్ విత్ మచ్ మోర్ రిచర్ ఇంగ్రీడియంట్స్. బట్ ఎవ్రీ ఫుడ్ క్యారీస్ వైబ్రేషన్స్ విత్ ఇట్, క్యారీస్ ఎనర్జీ విత్ ఇట్. సో వంట చేసేటువంటి వ్యక్తి ఎంత పాజిటివ్ మైండ్ సెట్తో వంట చేస్తే ఆ వంట తెలియకుండానే చాలా రుచిగా ఉంటుంది. అందుకే అమ్మ చేతి వంట అని అంటారు. బికాజ్ ఆమె ఏమైనా సరే పిల్లల కోసం ప్రతిదీ చేస్తుంది. ఇది వేస్తే మా పిల్లలకి ఇష్టం, లైక్ కారంగా ఉంటే ఇష్టం, లేదంటే యూనో ఘాటుగా ఉంటే నచ్చదు, ఇది వేయద్దు అదే వేయద్దు చూస్తూ ఇది పడదు అని. సో ఇన్ హర్ ఎవ్రీ థాట్ చైల్డ్ గురించి ఆలోచిస్తే ఆమె చేస్తుంది కాబట్టి చైల్డ్ మదర్ వంటకి అంత అటాచ్ అవుతారు. సో అందుకనేసి ఏంటంటే వంట అనేటువంటిది ఇట్స్ జస్ట్ నాట్ మిక్సింగ్ ఆఫ్ 4-5 ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్. సో దాంట్లో చాలా ఎమోషన్ అనేటువంటిది ఉంటుంది. సో వంట చేసేటప్పుడు సౌండ్ థెరపీ అని అంటారు, వీలైనంత వరకు ఓం ధ్వని పెట్టుకోవడము, లేదంటే ఒక స్పిరిచువల్ మ్యూజిక్, ఒక స్పిరిచువల్ విషయాలు వింటూ మనం వంట కానీ చేసినప్పుడు ఆ ఎనర్జీ అందులో ఉంటుంది. అండ్ వంట చేసే వాళ్ళు కూడా కామ్గా ఉంటారు. చూడండి, మీరు ప్రశాంతమైన మనసుతో చేసిన రోజు వంట రుచి వేరుగా ఉంటుంది. మీరు అన్నట్టు అలా కోపంగా చేసిన ఖచ్చితంగా మాడుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అంటే సంథింగ్ ఐదర్ ఉప్పు కారం ఏదో ఒకటి ఎక్కువ అవడం, లేకపోతే గిన్నె మాడిపోవడము, లేకుంటే కర్రీ అది చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది, తినేసరికంటే సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఏదో లేదు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ మ్యామ్ మీరు అన్నట్టు చాలా మంది పాటలు వింటూ చేస్తారు, కానీ మీరు అన్న పాటలు కాదు. See, the thing is, సౌండ్కి ఉన్నంత వైబ్రేషన్స్ ఇంకా దేనికి ఉండవు. మనం ఒకరితో మాట్లాడేటప్పుడే మనం మాట్లాడే మాటల కన్నా ద టోన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అలాంటప్పుడు మనం పెట్టుకునేటువంటి మ్యూజిక్ కూడా ఒక హ్యాపీగా, లైవ్లీగా, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో, అండ్ అన్నిటికన్నా ది బెస్ట్ ఈజ్ ఓం.
ఓం సౌండ్ అని యాక్చువల్గా వాట్ దే సే ఈజ్ మన ఇంట్లో ఎక్కడైతే వాటర్ పెట్టుకుంటామో కుండ కానీ ఏదైతే ఉంటుందో అక్కడ చిన్న ఓం సౌండ్ కాన్స్టెంట్గా వచ్చేటువంటి దాన్ని పెడితే ద వైబ్రేషన్స్ ఇన్ దట్ వాటర్ గెట్ ఎన్హాన్స్డ్. దాన్ని చార్జ్డ్ వాటర్ అని అంటారు. ఆ చార్జ్డ్ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్టు కూడా నేచురోపతి వాళ్ళు కానీ ఆయుర్వేదిక్ వాళ్ళు కానీ చెప్పడం జరుగుతుంది. వింటూ ఉంటాను కానీ లైక్ వర్క్ అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు చాలా. ఎక్స్పెరిమెంట్ చేయాలి ఒక 21 days ఇఫ్ యూ డూ దట్ ఎక్స్పెరిమెంట్ అండ్ అదే వాటర్ కానీ తాగినట్లయితే మన థాట్స్ ముందు క్లియర్ అవుతాయి. ఓకే. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద మైండ్. ఎక్కడి నుంచి ఏమీ రావట్లేదు. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ మైండ్. సో మన థాట్స్ క్లియర్ అవుతాయి, మన మైండ్ పీస్ఫుల్గా అవుతుంది. అయితే మైండ్ పీస్ఫుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా హెల్త్ అనేటువంటిది వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో యూ కెన్ టేస్ట్ ఇట్. ఓకే, హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. సో హియర్ ఇస్ దిస్. కలర్ఫుల్గా ఉంది, మంచి ఆరెంజిష్ అండ్ వైటిష్ కలర్. జస్ట్ ఒక ఆ గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయిపోయింది మ్యామ్. హోల్ మన ఇండియన్ ఫ్లాగ్ వచ్చేసింది. సో గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్. వెరీ గుడ్. ఓకే, మ్యాక్సిమం తీసుకున్నప్పుడు ఇది బెటర్ టు ఈట్ విత్ ఫోర్క్ యాక్చువల్గా. ఫోర్క్తో అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మన దగ్గర స్పూన్ ఉంది కాబట్టి ఐ థింక్ విల్ మిస్ సమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ టు దిస్ థింగ్. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా నాకు అటు తీయగా ఇటు పుల్లగా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఆ మిక్స్డ్ హర్బ్స్ ఏదైతే కలిపామో ఓవరాల్ నా మౌత్ అంతా ఇట్స్ రిఫ్రెషింగ్, వెరీ రిఫ్రెషింగ్. సో మ్యామ్ నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది. అండ్ నాకు అన్ని స్పైసెస్ అట్లా ఇంకా మాట్లాడుతున్నా కూడా ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ ద టేస్ట్. నిజంగా చాలా బాగుంది మ్యామ్. ఇది యాక్చువల్లీ డైట్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ది బెస్ట్ అని చెప్తా పక్క. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు పక్క ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ. ఓం శాంతి.